హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం సర్కస్కి నేను నా స్కూల్ టైంలో వెళ్ళిన అనుకుంటా. ఈసారి వీకెండ్కి ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తుంటే ర్యాంబో సర్కస్ ఉంది ముంబైలో అని కనిపించింది. సరే ఓకే కొంచెం కొత్తగా చేద్దాము అని చెప్పేసి ర్యాంబో సర్కస్కి వచ్చినాం. మేము లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న మంచి సెటప్ కూడా అరేంజ్ చేశాను అనమాట. నేనైతే చిన్నప్పుడు మా డాడీతోని సర్కస్కి చాలాసార్లు వెళ్తుండే, అస్సలు మిస్ అవ్వకుండా. మా డాడీ కూడా అట్లనే తీసుకెళ్తుండే అనమాట. ఎందుకో సర్కస్ అంటే మా డాడీకి నాకు అదొక క్రేజీ కాంబో టైప్ అన్నట్టు. అదేంటో తెలియదు కానీ ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది సర్కస్లో. ఈసారి అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా సర్కస్ అలానే మెయింటైన్ చేస్తున్నారా, అవే స్టంట్లు అవుతున్నాయా చూద్దాము. నాకైతే బయట సేమ్ కనిపించింది, అవే పాప్కార్న్ కౌంటర్స్ అవన్నీ సేమ్ కనిపించినాయి. అండ్ ఇక్కడ డిస్ప్లే చేసిన పిక్చర్స్ కూడా సేమ్ చిన్నప్పుడు ఫీల్ లాగానే ఉంది. ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇప్పుడే. అదేంటో కానీ లోపలికి రాగానే మళ్ళీ అవే లైట్స్, సేమ్ సెటప్, అవే కలర్స్ అవన్నీ చూసేసరికి ఎందుకో నాస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చింది. అంటే సేమ్ ఇంకా అట్లనే రన్ చేస్తున్నారా అన్నట్టు అనిపించింది. సేమ్ అవే పాప్కార్న్స్, సేమ్ అవే సెటప్ ఉంది లోపల, అవే లైట్స్. అంటే ఒకసారి మొత్తం మళ్ళీ ఆ పాత రోజులకి వెళ్ళిపోయి పాత రోజులు గుర్తు చేసుకున్నట్టు అనిపించింది. యాక్చువల్గా మేము వచ్చింది కూడా దానికోసమే. ఇంకా తెలిసిందే కదా సర్కస్ అంటే ఈ జోకర్ పొట్టోళ్ళు ఉంటారు, వీళ్ళ కామెడీ చేస్తుంటారు. బట్ చిన్నప్పుడు కొంచెం ఆ కామెడీ బాగా అనిపించేది. ఇప్పుడు మేము పెద్దగా అయిపోయినాం కాబట్టి ఇప్పుడు ఎలా అనిపిస్తుందో చూడాలి. మొత్తానికైతే ఒక దగ్గర సెటిల్ అయిపోయినాం చైర్స్లో. ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. షో స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇస్తారు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. సో టైం పడుతుంది కాబట్టి చిన్నప్పుడు అదొక రకమైన వెయిటింగ్ ఉంటుండే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాం కాబట్టి ఏంద్రా బాబు ఇంకా స్టార్ట్ చేయట్లేరు ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. నేనంటే నాకంటే ఇలా ఉన్నాడు మా ప్రశాంత్ బాబు, చిన్నపిల్లలాగా అది కొన్నాడు అన్నమాట. అందరి దగ్గర ఉంది, అరే మనం కూడా తీసుకుందాం అని చెప్పేసి అది తీసుకున్నాడు. నాకు ఇవంతా చూస్తున్నంతసేపు ఏమనిపించిందంటే కొన్ని మనము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎవరు ఆడుకోవట్లేరు కదా. మా జనరేషనే బాగుండే, మేము మంచిగా ఆడుకుంటుండే అన్న ఫీలింగ్ ఉంటుండే. కొంచెం ఈ సర్కస్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే సేమ్ అవే స్టంట్స్ సేమ్ అలానే ఉండేసరికి ఓకే అట్లీస్ట్ ఈ జనరేషన్ పిల్లలకి ఓకే మా అప్పుడు ఇలా ఉంటుండే సర్కస్ అని చూపించడానికి కనీసం ఇవన్నా ఉన్నాయి అన్నట్టు అనిపించింది. చిన్నప్పుడు చూస్తుంటే చాలా భయం వేసేది, వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో అని. ఇప్పుడేమో వాళ్ళు అసలు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు ఇవన్నీ అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ సర్కస్లో వర్క్ చేసే వాళ్ళందరూ చాలా అంటే చాలా గ్రేట్. పాపం అసలు ఎంత కష్టం అనిపిస్తుందో ఇవన్నీ స్టంట్స్ నేర్చుకోవడానికి.
మళ్ళీ వాళ్ళు ఏదైనా స్టంట్స్‌లో మిస్టేక్ చేసినా గూడా ఆన్ స్టేజే తిడుతుంటారు కొంతమంది అయితే. అది నాకు చాలా ఘోరంగా అనిపిస్తది. పాపం ఎప్పుడో ఒకసారి మిస్టేక్స్ అయితుంటాయి. కానీ వాళ్ళ ఎఫర్ట్ చూడకుండా ఆన్ స్టేజ్ అందరి ముందట అంత పబ్లిక్ ముందు తిట్టడం అనేది కరెక్ట్ కాదనిపిస్తది. అందరూ అలా చేస్తారని కాదు గానీ, నేను చిన్నప్పుడు చూసిన వాటిలల్లో గూడా అట్లనే అయితుండే అనమాట. ఏదైనా చిన్న మిస్టేక్ చేయగానే వాళ్ళ మేనేజరో ఎవరో వచ్చి సైడ్‌కి తీసుకెళ్ళి అక్కడే స్టేజ్ మీద తిట్టడం అవన్నీ చూస్తుండే నేను. ఇలాంటి స్టంట్స్ చూస్తుంటేనైతే ఎంటర్‌టైనింగే కాదు, వాళ్ళకి ఎక్కడేమన్నా అయితదేమో అన్న భయమే ఫస్ట్ ఎక్కువ ఉంటది చూసే అప్పుడు. చాలా యాక్ట్స్ వరకి సేమ్ ఉన్నాయి. చిన్నప్పుడు మనం ఏవైతే సర్కస్‌లలో చూస్తూనే వచ్చినామో, ఆ యాక్ట్సే సేమ్ రిపీట్ అయినట్టు అనిపిచ్చింది. అంటే కొత్త యాక్ట్స్ అయితే ఎక్కువేం కనిపియలేవు. నేను ముందు చూసిన సర్కస్‌లోకి ఈ సర్కస్‌కి డిఫరెన్స్ అంటే ఇదొక్క యాక్ట్. ఇదొక్కటే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. మిగతాయన్నీ సేమ్. అట్లని చెప్పేసి రొటీన్ ఉంది అని కాదు. ఎవరి ఎఫర్ట్ వాళ్ళది. నాకెందుకో ఈ బైక్స్‌ది చిన్నప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపియదు చూడడానికి. ఎందుకంటే ఏమో మరి వాళ్ళు బయట ఎక్కువ కనిపించరనో, లేకపోతే మొత్తం క్లోజ్ దాంట్లో చిన్న హోల్స్ మధ్యలో నుంచే చూడాలి కదా! అందుకనే కావచ్చు. వాళ్ళు పాపం బాగా స్టంట్స్ చేస్తారు కానీ నాకెందుకో ఓకేలే బోరింగ్ అన్నట్టు అనిపిస్తది. అక్కడ వాళ్ళు కష్టపడి స్టంట్లు వేస్తుంటే నేనేమో ఇక్కడ పక్కనున్న బాబుతో ఆడుతున్నా. వాడు లైట్‌తో ఆడుతుండే అనమాట నాతోని. నాకైతే ఇట్లా పిల్లలు కనిపిస్తే మాత్రం వాళ్ళని ఏదో ఒకటి అనాలనిపిస్తది. ఇట్లా కామ్‌గా కూర్చోవాలంటే నాతోని కాదు వాళ్ళు ఉన్నప్పుడు. అమ్మో! కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలైతే మనం ఒకటంటే వాళ్ళు 3 అంటారు.
కానీ ఎంతైనా పిల్లలు ఉంటే మస్తు టైం పాస్ అవుతుంది కదా. ఒక 20 minutes అయితే నాన్ స్టాప్గా ఎంజాయ్ చేసిండ్రు పిల్లలంతా. వీళ్ళని చూసుకుంటూ మేము కూడా ఎంజాయ్ చేసినాము. వాళ్ళు చేసే ఫన్నీ థింగ్స్ అవన్నీ బాగా అనిపించినాయి. ఫైనల్గా షో అయితే అయిపోయింది. ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు అనమాట స్టేజ్ పైకి. అన్ని యాక్ట్స్ జరుగుతుంటే ఒక్కొక్కరు వస్తున్నారు పోతున్నారు కానీ వీళ్ళు ఇంత లాస్ట్లో వచ్చేసరికి ఏంటి ఇన్ని మెంబర్స్ ఉన్నారా, ఇంతమందిని చూసినామా ఇప్పటిదాకా అన్నట్టు అనిపించింది. కానీ చాలా సంవత్సరాల తర్వాత సర్కస్ చూసినాం కాబట్టి అప్పుడు ఎలా ఫీలింగ్ ఉండనో ఇప్పుడు కూడా వీళ్ళని చూస్తుంటే అట్లనే అనిపించింది. కాకపోతే కొంచెం చిన్నప్పుడు కూడా ఇవి ఉండే కదా అని చెప్పేసి ప్రశాంత్ నేను మెమరీస్ షేర్ చేస్తుండే అనమాట. ఇట్లా ఉంటుండే అట్లా ఉంటుండే అని చెప్పి. మీరు కూడా చిన్నప్పుడు సర్కస్ ఎక్స్పీరియన్స్ చేసిండ్రా, ఈ మధ్య కూడా ఎప్పుడైనా వెళ్ళినరా, ఒకవేళ వెళ్తే అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అని చెప్పి కామెంట్ చేయండి. మేమైతే సర్కస్ని చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఈ వీడియో చూసి మీకు కూడా ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి అనుకుంటున్నా. See you guys in next video. Bye bye.